ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు, గొప్ప తాత్వికవేత్త కూడా. శాస్త్రవేత్తగా ఆయన ఆవిష్కరణలాగే తాత్విక బోధనలు కూడా మానవాభివృద్ధికి దోహదం చేశాయి. సమాజంలో నెలకొని ఉన్న అజ్ఞానం, మూఢత్వం, దౌర్జన్యం, దోపిడీ, రాక్షసత్వం, అమాయకత్వం లాంటి వాటిపై బ్రహ్మాస్త్రంలాగా పనిచేశాయి ఆయన బోధనలు. సమాజ హితం కోసం తోడ్పడ్డాయి. ప్రజలకు కొత్త మార్గాలను చూపి వారి జీవితాలలో వెలుగులు నింపాయవి. ఈ రోజు ఆదర్శనీయమైన ఐన్స్టీన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను, ఎక్కువ ప్రాచుర్యం పొందిన కొన్ని తాత్విక బోధనలను తెలుసుకుందాం. మార్చి 14, 1879న జర్మనీ దేశంలోని ఉట్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్ములో జన్మించిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనిషిలోని మూర్ఖత్వం గురించి తెలియచేస్తూ, సృష్టిలో రెండు విషయాలు అనంతమైనవి. ఒకటి ఈ విశ్వం కాగా, రెండోది మానవుడి మూర్ఖత్వం. అయితే విశ్వం అనంతమా కాదా అన్న విషయంలో నాకు సందేహం ఉంది, కానీ మానవుని మూర్ఖత్వం మాత్రం నిస్సందేహంగా అనంతమైనది అని ఘాటు విమర్శలు చేశారు. పుట్టుకతోనే ఐన్స్టీన్ కు తల వంకరగా పుట్టడంతో బుద్ధిమాంద్యుడు అవుతాడేమోనని తల్లిదండ్రులు భయపడ్డారు. తోటి పిల్లలందరూ అనర్గళంగా మాట్లాడుతున్నా ఐన్స్టీన్ మాత్రం మాటలు నేర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడటంతో తల్లిదండ్రుల అనుమానం మరింత బలపడింది. ఐన్స్టీన్ పెద్దవాడై తన కాళ్ల మీద తను నిలబడితే చాలు అని తల్లిదండ్రులు భావించారే కానీ ఆయన ప్రపంచం మెచ్చే మేధావి అవుతాడని వారు కలలో కానీ ఊహించలేదు. మనిషికి సూత్రాల వల్ల వాక్ స్వాతంత్రం రాదు, దానికి ప్రజలందరిలో విమర్శను భరించే సహనం ఉండాలి అని అంటాడు ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన అనన్య సామాన్య ప్రతిభా సామర్థ్యాలతో శాస్త్రీయ ప్రపంచ గతివిధులనే మార్చివేసి విప్లవాత్మకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అనుయుగానికి అంకురార్పణ చేశాడు. ఐన్స్టీన్ చెప్పిన E=mc² అనే సైన్స్ సూత్రం అంతవరకు సైన్స్ రంగంలో మకుటం లేని మహారాజుగా ఏకఛత్రాధిపత్యం వహించిన ఐసాక్ న్యూటన్ సిద్ధాంతం సరియైనది కాదని నిరూపించింది. పదార్థాన్ని శక్తివంతంగా మార్చవచ్చునని, శక్తిని పదార్థంగా మార్చవచ్చునని ఐన్స్టీన్ చెప్పిన సూత్రం అణువిజ్ఞాన శాస్త్ర రంగంలో విప్లవాత్మక పరిణామాలకు దారితీసి ప్రపంచ చరిత్రగతినే మార్చివేసింది. ఐన్స్టీన్ సూత్రం అణుయుగానికి అంకురార్పణ చేసింది. ఐన్స్టీన్ ప్రతిపాదించిన ఈ నూతన సిద్ధాంతం ఆధారంగానే అణు విచ్ఛేదనం జరిగింది. అమెరికా ఆటం బాంబును రూపొందించి రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగాసాకిలపై ప్రయోగించి దారుణ మారణ హోమాన్ని సృష్టించింది. ఎంతో శాంతి ప్రియుడైన ఐన్స్టీన్ తాను రూపొందించిన అణుశక్తి సూత్రం మానవ వినాశనానికి వినియోగించడం చూసి ఎంతో బాధపడ్డాడు. దీంతో అసహనం చెందిన ఐన్స్టీన్ మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడుతారో తెలియదు, కానీ నాలుగవ ప్రపంచ యుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్లు మాత్రమే వాడుతారు. అంతకు మించిన విజ్ఞానం వారికి ఉండదు. ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధంతోనే ప్రపంచం మొత్తం నాశనమవుతుంది. నాలుగవ ప్రపంచ యుద్ధం జరగాలంటే మళ్లీ కొత్తగా జీవరాశి ఆవిర్భవించాలి. ఇప్పుడున్న విజ్ఞాన సాంకేతికత వారికి తెలియదు కాబట్టి కట్టెలు, రాళ్లే వారి ప్రధాన ఆయుధాలు అని అణ్వాయుధాలను పోగేసుకోవటానికి తహతహలాడుతున్న దేశాలపై చలోక్తులు విసిరారు. ఎంతటి తుచ్చమైనది యుద్ధం! యుద్ధంలో పాల్గొనటం కంటే నేను ముక్కలు ముక్కలుగా చిన్నాభిన్నం అవటానికే అంగీకరిస్తాను అని యుద్ధాలపై తీవ్ర వ్యతిరేకతను తెలియచేశాడు. ఐన్స్టీన్ పుట్టిన 1 సంవత్సరంలోనే తండ్రి మానిచ్ పట్టణానికి మారాడు. అతను ఒక ఎలక్ట్రో కెమికల్ ఫ్యాక్టరీకి యజమాని. ఐన్స్టీన్ తల్లిదండ్రులు యూదులు అయినప్పటికీ మతాల పట్ల అతని తండ్రికి ఏ విధమైన ప్రత్యేక అభిరుచి లేదు. తన కొడుకుని కేథలిక్ ఎలిమెంటరీ స్కూల్లో చేర్చాడు. 10 సంవత్సరాల వయస్సులో జిమ్నాషియంలో ప్రవేశించాడు. అది సెకండరీ స్కూల్ అంటే అతనికి అభిరుచి లేదు. తండ్రితో పాటు ఇటలీ వచ్చాడు. తండ్రికి వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబం కష్టాల పాలైంది. ఇక తప్పనిసరి అయ్యి స్విట్జర్లాండ్ లోని జూరిచ్ పట్టణంలోని ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్లో చేరాడు. లెక్కలలో అసాధారణ ప్రజ్ఞ ఉన్న, ఇతర భాషలలోనూ బయాలజీలోనూ బలహీనంగా ఉండటంతో అసలు ఆ పాలిటెక్నిక్ సీటు రావడమే కష్టమైంది. కానీ గణిత శాస్త్రంలో అతని అఖండ ప్రజ్ఞను గుర్తించి ఆ ప్రఖ్యాత పాలిటెక్నిక్ లో సీటు దొరికింది. ఒక మూసలో పోసి ఉండే విద్యా విజ్ఞానం పరిధిలో తాను ఉండలేకపోయాడు. మక్కీకి మక్కీ రాయడం అంటే అతనికి గిట్టదు. స్వతంత్ర వ్యక్తిత్వం గల ఐన్స్టీన్ కి స్వేచ్ఛగా పనిచేయటం, అధ్యయనం చేయడం ఇష్టం. చదువు పూర్తి కాగానే ఉద్యోగం దొరకలేదు. ఫిజిక్స్ టీచర్ కావాలని అతని అభిరుచి. కానీ తండ్రి ఆర్థిక కష్టాలు చూసి స్విట్జర్లాండ్ లోని బెర్న్ పట్టణంలో పేటెంట్ ఆఫీసులో ఒక సాధారణ ఉద్యోగిగా చేరాడు. ఆఫీసులో పని ఎంతో ఉన్నా అక్కడ చేరిన 3 సంవత్సరాలలోనే గణిత శాస్త్ర పరిశోధనలో తన అఖండ ప్రజ్ఞత్వాన్ని నిరూపించాడు. జీవిత పయనంలో నిరంతరం వెనుకబడే వారిని గూర్చి ఐన్స్టీన్ జీవితం ఒక సైకిల్ ప్రయాణం లాంటిది, అదుపు తప్పకుండా ఉండాలంటే తొక్కుతూనే ఉండాలి అని బోధించాడు. ఒక వ్యక్తి జీవితంలో ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నము చేయనట్లే అని తెలియపరిచాడు. చిన్న పనులను సైతం నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధింపలేరు అని ఉద్ఘాటించాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు. ప్రకృతి వైచిత్రి గురించి నిరంతరం ఆలోచిస్తూ పరిశోధనా వ్యాసాలు రాశాడు.
అతని 3 పేపర్లు 20వ శతాబ్దంలో సైన్స్ పరిశోధనకు పునాది వేయడమే కాకుండా ఫిజిక్స్ లో సిద్ధాంతపరమైన పరిశోధనకు అంకురార్పణ చేశాయి. తన 3వ పేపర్లోనే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది చరిత్ర గతినే మార్చివేసింది. అంతవరకు న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతమే పరిశోధనకు మూలంగా ఉండేది. కాంతి వేగం న్యూటన్ సిద్ధాంతానికి అనుగుణంగా లేదని మైజిల్సన్ అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు గుర్తించాడు. ఐన్స్టీన్ ఆ పరిశోధనను ఆధారంగా చేసుకుని సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంతవరకు ఎవరూ ఊహించని అత్యద్భుత విషయాలను వెలుగులోకి తెచ్చాడు. ఐన్స్టీన్ అభిప్రాయం ప్రకారం కదలకుండా ఒక చోట స్థిరంగా ఉండే గడియారం కంటే అతివేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఉన్న గడియారం నెమ్మదిగా తిరుగుతూ కాలాన్ని సూచిస్తుంది. అది గడియారంలోని మెకానికల్ లోపం వల్ల కాదు, యథార్థంగానే జరుగుతుంది. ఎంతో క్లిష్టమైన ఐన్స్టీన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాయి. అంతవరకు ఉన్న భావాలను అవి తల్లకిందులు చేశాయి. సూర్యుడు తనలో ఉన్న పదార్థాన్ని శక్తిగా రూపొందించుకుంటున్నాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడని ఐన్స్టీన్ సిద్ధాంతం వివరించింది. లేబొరేటరీ పరిశోధన ద్వారా ప్రయోగాత్మకంగా ఐన్స్టీన్ సిద్ధాంతమే యథార్థమని సైంటిస్టులు కనుగొన్నారు. అంత పెద్ద మహాశాస్త్రజ్ఞుడు పేటెంట్ ఆఫీసులో సాధారణ ఆఫీసర్ గా ఉండటమేమిటని సిగ్గుపడి ఐన్స్టీన్ ని జూరిచ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా నియమించారు. ప్రొఫెసర్ హోదా పెద్దదే, కానీ జీతం మాత్రం పెరగలేదు. యూనివర్సిటీలో తన జీవన పరిస్థితిని గురించి ఐన్స్టీన్ చెలోక్తిగా, నా సాపేక్ష సిద్ధాంతం ద్వారా రోదసీలో ప్రతి చోట ఒక గడియారాన్ని నెలకొల్పగలిగాను, కానీ నిత్య జీవితంలో నా గదిలో ఒక గడియారం కూడా కొనిపెట్టుకోలేకపోయాను అన్నాడు. 1911లో ఫ్రేగ్ లో జర్మనీ యూనివర్సిటీకి ప్రొఫెసర్ గా వెళ్ళాడు. కానీ అక్కడ జర్మన్లకు యూదుల పట్ల ద్వేషభావం పెరగటం వల్ల తిరిగి స్విట్జర్లాండ్ కు వచ్చాడు. పాలిటెక్నిక్ లోనే ప్రొఫెసర్ గా ఉన్నాడు. ఖండాంతరాలలో అతని ఖ్యాతి వ్యాప్తి చెందింది. జర్మనీ రాజధాని బెర్లిన్ లోని కైజర్ విలియం ఇన్స్టిట్యూట్ కు డైరెక్టర్ గా ఆహ్వానించారు. జర్మనీలో యూదులకు గౌరవం ఉండదని భార్య తన పిల్లలతో రానంది. దానితో వారికి ఎడబాటు వచ్చింది. ఐన్స్టీన్ దూరపు బంధువు బెర్లిన్ లోనే ఉండేది. ఆమె యవ్వనంలో ఉండే వితంతువు. బెర్లిన్ లో ఆమె అతనికి సహాయం చేస్తూ ఉండేది. 1 సంవత్సరంలో ఆమెను పెళ్లాడాడు. బెర్లిన్ లో 1913 నుంచి 1938 వరకు 2 దశాబ్దాలు సాపేక్ష సిద్ధాంతంపై మరింత పరిశోధన జరిపాడు. కానీ రాజకీయ పరిస్థితి ఏమీ బాగాలేదు. నాజీలు అధికారంలోకి వచ్చిన సమయంలో ఐన్స్టీన్ ఇంగ్లాండ్, అమెరికా పర్యటనలో ఉన్నాడు. అతని ఆస్తి అంతా కొల్లగొట్టారు. యూనివర్సిటీ ఉద్యోగం నుంచి తొలగించారు. ఐన్స్టీన్ కు అంతకుముందు ఇచ్చిన గౌరవ జర్మన్ పౌరసత్వం రద్దు చేశారు. అమెరికా ఆహ్వానంపై ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ కు డైరెక్టర్ గా నియమించారు. 1955 ఏప్రిల్ 16న మరణించే వరకు ఆ యూనివర్సిటీలో తన పరిశోధన కొనసాగించాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. 1905 సంవత్సరంలోనే క్వాంటం థియరీపై చేసిన పరిశోధనకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం పాలస్తీనాను ముక్కలు చేసి కొత్తగా యూదులకు ఇజ్రాయెల్ దేశం ఏర్పడగానే ఆ దేశానికి మొదట అధ్యక్షునిగా రమ్మని ఆహ్వానించారు. కానీ మతంలో నమ్మకం లేని ఐన్స్టీన్, నాకు శాస్త్రీయ సమస్యలన్నీ బాగా తెలుసు కానీ మనుషులతో వ్యవహరించే శక్తి సామర్థ్యాలు లేవని ప్రెసిడెంట్ పదవిని మర్యాదగా తిరస్కరించారు. శాంతి ప్రియుడైన ఐన్స్టీన్ నాజీల దురాంతాలను తీవ్రంగా ఖండించడమే గాక అమెరికా అణ్వస్త్రాలను కూడా వ్యతిరేకించాడు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకే వినియోగించాలి తప్ప వినాశనానికి కాదన్నాడు. అఖండ ప్రజ్ఞ గల శాస్త్రవేత్తే కాక గొప్ప తత్వవేత్త కూడా అయిన ఆయన యుద్ధం కాదు శాంతి కావాలని ఎలుగెత్తి చాటాడు. మనిషికి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని, విద్య ద్వారానే మనిషి అభివృద్ధి చెందుతాడని, ప్రజాస్వామిక విధానంలోనే విద్య అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశాడు. మనిషి మానసిక జీవి, మనిషికి ఆలోచన శక్తి ఉంది. నీతి సామాజిక అభివృద్ధికి అత్యవసరం. నైతికార్థాలను విస్మరిస్తే ముప్పు తప్పదని హెచ్చరించాడు. మతమౌఢ్యం అత్యంత ప్రమాదకరమని అన్నాడు. మతంపై తన అభిప్రాయాలు వెలువరిస్తూ, నైతిక విలువలనేవి మొత్తం సమాజానికి సంబంధించిన విలువలని, నీతి సామాజిక అవసరమని, నీతికి మతానికి సంబంధం లేదని స్పష్టం చేశాడు. నీతిని మతం నుండి విడిదీయాలన్నాడు. గత 100 సంవత్సరాలుగా మతానికి సైన్స్ కి సంఘర్షణ పెరిగిందని, జ్ఞానం అభివృద్ధి చెందాలంటే మత నమ్మకాలను, మూఢనమ్మకాలను తోసివేసి విజ్ఞానాన్ని వ్యాప్తి చేయాలని కోరాడు. జీవితం అనేది నిరంతరం గతిశీలం, అది ప్రగతిశీలం కావాలని కోరాడు. జాతీయతాభావం ప్రగతికి ప్రతిబంధకమని, భూమి మీద ఉండే ప్రతి మానవుడు నావాడే అనే విశాల దృక్పథం గల ప్రపంచ ప్రభుత్వం కావాలని కలలు కన్నాడు. హింస ప్రతిహింసకు దారితీస్తుందని, ఈ అనుయుగంలో గాంధీ మార్గమే ప్రతి ఒక్కరికి శరణ్యమని, అహింస బహిరంగ విధానంలో వచ్చే మార్పే స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశాడు. 1948లో మహాత్మా గాంధీ మరణించినప్పుడు నివాళులు అర్పిస్తూ, రానున్న తరాల వారు మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి ఒకరు రక్త మాంసాలతో భూమి మీద నడిచారు అంటే అతి కష్టం మీద నమ్ముతారని ఐన్స్టీన్ పేర్కొన్నారు. అణ్వస్త్రాలు కాదు, అందరికీ అన్నవస్త్రాలు కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలనే ఐన్స్టీన్ బెర్ట్రాండ్ రస్సెల్ డిక్లరేషన్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానని తరచూ నాకు అనిపిస్తుంది. నేను ఇంతకాలం సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని అన్వేషించాను, కానీ నా అంతరాలలోని నేను అన్న అతి చిన్న సమీప నక్షత్రాన్ని గురించిన అన్వేషణ చేయనేలేదు అనే ఐన్స్టీన్ బోధన మానవ జీవిత సాఫల్యంలోని మర్మాన్ని విశదీకరిస్తుంది.
మహాశాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, సమకాలీన మానవ సమస్యల పట్ల ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి, ద్రష్ట అయిన ఐన్స్టీన్ జీవితం, భావాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. మరింత మంచి సమాచారంతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. ఆ వీడియోను మీరు మిస్ కాకూడదనుకుంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.